మమ్మీ గురించి డాడీ చాలా బెంగపడుతున్నారు. ఆయన్ని ఎలా మామూలు మనిషిని చెయ్యాలో అర్థం కావడం లేదు. ఏంటి సృజన మేడం, చాలా పొద్దుపోయింది, ఇంకా పడుకోలేదా? ఏమైంది మేడం, ఎందుకలా దిగులుగా ఉన్నారు? మేడం, మీరు అలా చూడకండి, నాకేడుపు వస్తుంది. అయినా మీ బాధ ఏంటో నాకు తెలుసు. మీ అమ్మగారి గురించి బెంగపడుతున్నారు. మమ్మీ గురించే కాదు, డాడీ గురించి కూడా నాకు బెంగగానే ఉంది. మమ్మీ గురించి బాధపడుతూ తాగుడికి బానిసైపోతారేమోనని చాలా భయంగా ఉంది. సృజనతో వీడేం మాట్లాడుతున్నాడో, అది ఈ టైంలో. మేడం, మీ నాన్నగారి గురించి మీరు అస్సలు బెంగపడక్కర్లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మందు తాగరు. నీకు తెలీదు గోపి, ఆయనకి సంతోషం వచ్చినా బాధ కలిగినా తాగుతారు. ఎంత తాగుతారో ఆయనకే తెలియనంతగా తాగుతారు. ఇప్పుడు మమ్మీ లేదన్న బెంగతో తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఏం పాడు చేసుకోరు మేడం, మన ఇంట్లో వసుధ ఉంది కదా, ఆవిడ మీ నాన్నగారు తాగకుండా అడ్డుపడుతుంది. ఆవిడ ఎంత మంచిదో మీకు తెలుసా మేడం? మీ నాన్నగారు తాగబోతుంటే ఆ మందు తీసుకెళ్లి పారబోసింది. మీరు బాగుంటేనే మేం బాగుంటాం అని కూడా అంది. ఒరే గోపిగా, బొట్టైగూడెంలో ఉన్నప్పుడు గుళ్ళో పంతులు గారు చెప్పారు, కలికాలంలో అన్ని విచిత్రాలే జరుగుతాయి అని. అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను రా. లేకపోతే నువ్వు నా గురించి మంచిగా చెప్పడం ఏంటి? అంతేకాదు మేడం, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసినా పర్వాలేదు, మీరు మాత్రం తాగకూడదు అన్నారండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? గోపి, నిజంగానా వసుధ చెప్పిన మాటలు విని డాడీ తాగడం లేదా? లేదు మేడం, వెంటనే వెళ్ళి పడుకున్నారు. ఏమైనా ఆ వసుధ గారు చాలా గ్రేట్ మేడం. గోపిగా, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మనిషిగా కాదు, ఈ వసుధ మనిషిగా ఉండాలి. నీ గతం ఎప్పటికీ గుర్తు రానివ్వనరా. నువ్విలాగే ఉండేలా చేస్తాను. సృజన మేడం, వసుధ ఉండగా మీరు మీ నాన్నగారి గురించి అసలు బెంగే పడక్కర్లేదు. ఇకంతా ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఒరే సామి, నువ్వు ఇలా పొగుడుతూ ఉంటే భరించడం నా వల్ల కాదురా. వస్తున్నానుండు. సృజనా, రావసుదా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం, నువ్వే వచ్చావు. సృజన, చాలా పొద్దుపోయింది, ఇక వెళ్ళి పడుకోమ్మా. వాళ్ళ నాన్నగారి గురించి ఆలోచిస్తూ బెంగగా కూర్చున్నారు. సృజన, కాలం అన్ని గాయాలు మానుపుతుంది. మీ నాన్నగారి గురించి బెంగపడకు. ఆయన్ని మామూలు మనిషిని చేసే పూచి నాది. రా, పడుకుందు గాని. ఏంటి నువ్వు చేసిన పని? మా బావగారిని తాగుడికి బానిసని చేస్తే ఆస్తి నాదవుతుందని చెప్పావు. నేను ఆ పని చేస్తుంటే నువ్వే వచ్చి అడ్డుపడ్డా. ఒరే పిల్లకాకి, చెప్పింది చేస్తే నేను వసుధనెందుకు అవుతానురా? ఏంటి మాట్లాడవు? నీ మాటలు నమ్మి నేను బోల్డ్ ఖర్చు పెట్టి
మందు బాటిల్ కొనుక్కొచ్చాను. మా ఆవిడ ఎంతో కష్టపడి చికెను ఫిష్ చేసింది. సరిగ్గా మీ బావ తాగుతాడు అనగా నేనొచ్చి మందు పారబోసాను, అంతే కదా? అంతేకాదు, తాపీగా ఇక్కడికి వచ్చి కూర్చొని చికెన్ తింటున్నావు. పక్కనే ఈ రాగి చెంబు ఒకటి. నీకు ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినట్టుంది. రాగి చెంబులో నీళ్లు. అబ్బా, అయ్య బాబాయ్, నీళ్ళేంటి ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి? నీళ్లు కావు, అది మందే. ఆ? ఇచ్చుడు, బంగారు గుడ్లు పెట్టే బాతుని కూర వండుకొని తినేయకూడదు. నాకు నీ మాటలు అర్థం కావు, నువ్వు చేసే పనులు అర్థం కావు. మా బావ ఆరోగ్యంగా ఉండాలన్నావు, కానీ ఆయన హెల్తీగా ఉంటే మన ఆటలు ఎలా సాగుతాయి? పిచ్చోడా, ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మనకేం వస్తుంది? ఆయన నమ్మకాన్ని గెలవాలి. ఆయనకి నా మీద నమ్మకం పెరగాలి. నేనేది చెప్తే అది చెయ్యాలి. అప్పుడు ఈ ప్లాంటేషన్ భూమి మోహన్కి ఇచ్చేయండి అంటాను, ఇచ్చేస్తాడు. ఈ బిజినెస్లో ఆకాష్కి ఇచ్చేయండి, మీ మేనల్లుడే కదా అని అంటాను, ఇచ్చేస్తాడు. చూసావా, నీకోసం నేను ఇంత ప్లాన్ చేశాను, నువ్వు నన్ను చికెన్ కూడా తినవడం లేదు. అయ్యో వసుదా, నువ్వు తిను. మన ప్లాన్ సక్సెస్ అయితే నీకు బంగారు కోడిని తెచ్చి బటర్ చికెన్ చేసి పెడతాను. రే మోహను, ఆల్రెడీ నిన్ను నా అసిస్టెంట్ని చేసేసుకున్నాను రా. రేపటి నుంచి నా పనులు చేయడమే నీ పని. ఎలా జరిగింది? ఎక్కడున్నారు? ఏం జరిగింది? ఆయన రాత్రి బాత్రూంలో జారి పడిపోయారు. అలాగే ఎమర్జెన్సీ బెల్ నొక్కారు. నేను గబగబా లోపలికెళ్ళి చూశాను. దేవుడి దయ వల్ల చేతికి కాలికి మాత్రమే దెబ్బలు తగిలాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ కట్లు కట్టి ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. వసుధ మమ్మల్ని ఎవ్వరినీ లేపలేదు. తను గోపి కలిసి డాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదేంటి గోపి, ఫోన్ చేస్తే నేను శ్రీకర్ కూడా వచ్చేవాళ్ళం కదా. ఇంట్లో ఉన్నవాళ్ళం మాకే ఏం జరిగిందో తెలియలేదు. ఇక మీకెలా తెలుస్తుంది? అన్నయ్య, కాఫీ తీసుకోండి. సార్, అన్ని టెస్టులు చేయించారు కదా, ఫ్రాక్చర్ లాంటివి ఏమీ లేవు కదా?
అన్నీ చేయించంతారా అంతా బానే ఉందనన్నారు. తారా మేడం, సార్కేం కాలేదని డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే 4-5 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమన్నారు. బ్యాడ్ లక్. ఈయనకిలా కాకుండా ఉండుంటే ఆ ప్లాంటేషన్ చోటుకి ఈయనతో పాటు నేను వెళ్లేదాన్ని. అక్కడే నా పని పూర్తి చేసేదాన్ని. ఛ, ఇప్పుడు మొత్తం పాడైపోయింది. డాడ్, గోపి చెప్పింది విన్నారుగా. 1 వీక్ మీరు ఎక్కడికి వెళ్లకుండా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే ఎలా కుదురుతుందమ్మా? అక్కడ 50 ఎకరాలు ప్లాంటేషన్ ల్యాండ్ కొన్నాం కదా, ఆ పనులన్నీ చూడాలిగా. అలా అని ఈ పరిస్థితుల్లో వెళ్తారా? అవన్నీ తర్వాత చూసుకుందాంలే. లేదమ్మా, ఇప్పుడు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పోనీ నువ్వు వెళ్తావా? నిన్న ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తాను డాడీ? నాకేం పర్వాలేదమ్మా, వసుధ ఉంది కదా. అక్కడ పనులు పూర్తవటం ముఖ్యం. నువ్వు వెళ్ళు. సరే డాడీ, తారా నేను వెళ్తాం. అవును సార్. మా తార వస్తే ఎలా అమ్మా? అది చాలా దూరం. లేట్ అయితే విరాజ్ గొడవ చేస్తాడు. శ్రీకరం తీసుకెళ్ళు. ఆదిత్య మౌర్య గారు చాలా మంచివారు. నువ్వు ఆయన మనసు గెలవాలి. సృజనని ఎలాగైనా మన ఇంటి కోడలుగా తీసుకురావాలి. ఏ శ్రీకర్, వెళ్తావా? వెళ్తాను సార్. సృజన మేడంని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు వద్దులే శ్రీకర్, నువ్వు వచ్చేస్తే ఆఫీసులో పనులన్నీ అలాగే ఉండిపోతాయి. అవును శ్రీకర్, మనకి ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. మరి ఎలా? గోపిని తీసుకెళ్తాను డాడీ. తను ఈ మధ్యన డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు. ఓకే సృజన. గోపి సార్. సృజనని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగే సార్. నువ్వు చేసింది కరెక్ట్ కాదు తారా. ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఇంకే విషయం గురించి, సృజన మేడంతో వెళ్ళడం గురించి. అందులో ప్రాబ్లం ఏముంది? గోపి వెళ్ళాడు కదా. అదే నాకు నచ్చటం లేదు. సృజన మేడంతో నేను వెళ్తానంటే నువ్వు బిజినెస్ మీటింగ్లు అవి ఇవి అంటూ ఆపేశావు. ఆ గోపిగాడేమో హ్యాపీగా మేడంతో వెళ్ళిపోయాడు. ఓ, నీ బాధ సృజనతో కలిసి వెళ్ళలేకపోయాననా? అదేమి పుణ్యక్షేత్రం కాదు, టూరిస్ట్ ప్లేస్ అంతకన్నా కాదు. అక్కడ మామిడి మొక్కలు, జామ మొక్కలు లాంటివి తప్ప ఇంకేమీ ఉండవు. అబ్బా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తారా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అది కంపెనీ పని, ఇది కంపెనీ పని. అది కేవలం మొక్కలను చూసి వచ్చేయడమే. దానికి గోపి సరిపోతాడు. ఇది క్లయింట్స్తో మాట్లాడే పని. ఇక్కడ నువ్వే ఉండాలి. శ్రీకర్, సృజన వెంట డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు వెళితే సరిపోతుంది. గోపి డ్రైవింగ్ బాగానే చేస్తున్నాడని సృజన చెప్పింది కదా. అది కాదు తారా. గోపికి గతం గుర్తు రాలేదు. మంచేదో చెడేదో తనకు తెలీదు. అలాంటి వాడిని నమ్మి సృజన మేడంని పంపడం ఎంతవరకు కరెక్ట్? నీ డౌట్ ఏంటి శ్రీకర్? సృజనకి ఏదైనా ఆపదొస్తే గోపి కాపాడలేడనా, లేకపోతే గోపి వల్ల సృజనకి ఆపదొస్తుందనా? అది కాదు తారా. గోపి సృజన మేడంతో వెళ్ళటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తోంది. కరెక్టేనని సృజనకి ఆదిత్య గారికి అనిపించింది కదా. ఇక ఈ టాపిక్ వదిలే. శ్రీకర్, గోపి ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. అవసరమైతే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలిస్తాడు. తను పక్కనుండగా
సృజనకి ఏం కాదు. పద. నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పినా అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకు లేదు. ఇలా వీల్ చైర్లో కూర్చుని బోరు కొడుతుంది. తారా ఆఫీస్ వర్క్లేవి నన్ను చూసుకొనివ్వటం లేదు. పని లేకుండా ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది వసుదా. పన్నుతోళ్ళలోంచి ఒక్కసారి బయటకు వస్తే బోరుగానే ఉంటుంది సార్. కాకపోతే ఒక్క వారం ఇలాగే ఉండండి, అంతా సర్దుకుంటుంది. మీరు ఇలా కాసేపు ఎండలోనే ఉండండి, ఆరోగ్యానికి మంచిది. నేను ఇప్పుడే వస్తాను సార్. సార్, కాఫీ తీసుకోండి. ఇప్పుడేం వద్దు వసుదా, నాకు ఎడంచేతో తాగటం ఇబ్బందిగా ఉంటుంది. నేనున్నాను కదా సార్. మీరు పేపర్ చదువుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి వసుదా, మా బావగారి నమ్మకాన్ని సంపాదిస్తానన్నావు, ఆస్తులు నా పేర రాయిస్తానన్నావు, ఇప్పుడు మా బావకి సేవలు చేస్తూ కూర్చున్నావు. ఇలా అయితే మన టార్గెట్ ఎప్పటికి చేరతాం? మన లక్ష్యం చిన్నదైతే త్వరగా సాధించేస్తాం మోహన్. కానీ ఇప్పుడు మన ముందుంది చాలా పెద్ద లక్ష్యం. దాన్ని సాధించడానికి ఓపిక అవసరం. అయినా బావగారిని తీసుకొని ప్లాంటేషన్ ప్లేస్కి వెళ్తాం అనుకున్నాను. అక్కడ గెస్ట్ హౌస్లో అన్ని లెక్కలు సరిచేస్తామనుకున్నాను. కానీ ఇలా అయింది. మనం ఒకటనుకున్నాం, దేవుడు ఇంకోలా అనుకున్నాడు. కానీ ఏది జరిగినా మన మంచికే. నువ్వన్నది నిజమేలే. మనం ఒక స్క్రీన్ ప్లే రాస్తే దేవుడి స్క్రీన్ ప్లే మరోలా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా సేవలు చేయడం వల్ల మీ బావగారికి దగ్గరవుతున్నాను. ఏదో ఒక చోట మనకు ఉపయోగపడేలా ఒక్క సంఘటన జరిగితే చాలు, మొత్తం కథని మన వైపుకు తిప్పుతాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడు మా బావ ఉన్న ప్లేస్లో నేను ఉండాలి. తప్పకుండారా, మీకోసం ఒక వీల్ చైర్ కొంటాను. మాట్లాడవేంటి? నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మేడం, మీరు ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? నాన్నగారికి ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఏమో గోపి, మమ్మీకి అలా అయ్యింది. నిన్న డాడీ బాత్రూంలో స్లిప్ అయ్యారు. బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. నాకేం అర్థం కావడం లేదు. మేడం, మీకు ధైర్యం చెప్పేంత గొప్పవాణ్ణి కాదు, కానీ జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయని మీరే నాకు చెప్పారు కదా. నా మాట నాకే అప్పచెప్తున్నావా? గోపి, నాకు ఆకలేస్తోంది. ఒక గంటలో వెళ్ళిపోతాం మేడం, అక్కడ తిందురు గాని ఈలోపు మీరు పాట వినండి. చూసావా సాంగులో ఏం చెప్పారు? డబ్బున్న వాళ్ళకి స్వేచ్ఛ ఉండదంట. అందరిలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినలేరంట. స్వేచ్ఛ ఉన్న వాళ్ళకి డబ్బుండదు మేడం. ఏది తినాలన్నా ఎక్కడ తినాలన్నా
పైసా కోసం వెతుక్కోవాల్సిందే. సరేలే, ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది. మేడం, అక్కడేం బాగుండదు. ఇంకొంచెం ముందుకెళ్తే పెద్ద హోటల్ ఏమైనా తగులుతుంది. అక్కడ కార్ ఆపుతాను. అక్కడికి వెళ్ళేసరికి నేనేమైపోతాను. పద, అక్కడ ఏదుంటే అది తిందాం. అది కాదు మేడం, నా మాట వినండి. ఈ ఫుడ్ మీకు పడకపోవచ్చు. తింటే అదే పడుతుంది. ఇంకొకసారి ఆలోచించండి మేడం. గోపి, పద. సరే, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే. గోపి విషయంలో సృజన మేడం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు.